తెలంగాణలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో నేడు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్లు కార్పొరేషన్ల మేయర్లు డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. మెజారిటీ ఉన్న చోట ఏకగ్రీవమయ్యే అవకాశం ఉండడంతో అక్కడ చేయి ఎత్తే విధానం ద్వారా ఎన్నిక జరుగుతుంది. ఇక ఏకగ్రీవం కాని చోట కోరం ఉంటే చేయి ఎత్తే విధానంతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటింగ్తో చైర్పర్సన్లు మేయర్ల ఎన్నిక జరగనుంది. కోరం లేకుంటే ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది. ఇక కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు కార్పొరేటర్లు అంతా కలిసి మున్సిపల్ చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్లు కార్పొరేషన్ మేయర్లు డిప్యూటీ మేయర్ల ఎన్నుకోవాల్సి ఉంటుంది. మొదట వీరంతా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత మున్సిపల్ చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్లు కార్పొరేషన్ మేయర్లు డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లో అందిస్తారు. శ్రీకాంత్, నేడు మేయర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కార్పొరేషన్ లో ఇవాళ మేయర్ ఎన్నిక జరగనుంది. అలాగే ఇప్పటికే డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా జరిగింది. అయితే ఈ మేయర్ ఎన్నికలో ఇంకా ఒక స్పష్టత అంటే అభ్యర్థి ఎవరు అన్నది అగ్రనాయకులు నిర్ణయించినప్పటికీ బయట మాత్రం పొక్కటం లేదు. ఇందులో ప్రధానంగా ఇద్దరు పేర్లు కూరగాయల ఉమారాణి అలాగే పంచరెడ్డి లలితా చరణ్ పేర్లు వినిపిస్తున్నాయి. షీల్డ్ కవర్ లో ఎవరు మేయర్ అవుతారనే దానిపైన షీల్డ్ కవర్ లో ద్వారా తెలుపుతున్నారు. 11:30కి నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి మేయర్ ఎన్నికకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 11:30 ప్రాంతంలో కార్పొరేటర్ ఎవరైతే క్యాంపుకు వెళ్ళినటువంటి వారు ఉన్నారో వాళ్ళంతా ఇవాళ 11:30కి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకోనున్నారు. 11:30 తర్వాత మేయర్ ఎవరు అనేది ఒక స్పష్టత అయితే రానుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పోటీ మెజార్టీని కూడగట్టుకుంది. కాంగ్రెస్ పార్టీకి 17 డివిజన్లు రాగా ఎంఐఎం కి 14 డివిజన్లు, మొత్తం 60 డివిజన్లు ఉన్నటువంటి నిజామాబాద్ కార్పొరేషన్ లో 17 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. అలాగే ఇందులో 14 డివిజన్లను ఎంఐఎం పార్టీ కైవసం చేసుకుంది. అయితే మెజార్టీగా బీజేపీ 28 డివిజన్లను గెలుచుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మద్దతు తీసుకోవడంతో ఆ మ్యాజిక్ ఫిగర్ 31కి వారి సంఖ్య చేరింది. ఇద్దరు ఎక్స్ అఫీషియో మెంబర్స్ అలాగే ఒక బీఆర్ఎస్ మెంబర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుండటంతో మొత్తం సంఖ్య 34కు చేరింది. మ్యాజిక్ ఫిగర్ దాటింది కాబట్టి కాంగ్రెస్ పార్టీయే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మరి కాసేపట్లో ఆ మేయర్ ఎవరు అనేది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ లో కొంత ఇంకా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ రాలేదు. అక్కడ మొత్తం 49 వార్డులు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీకి 19, బీజేపీకి 16, బీఆర్ఎస్ కి 11. అంటే ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు, మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. దీంతో ఆ ఎన్నిక కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే 3 స్వతంత్రులు కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్టుగా తెలుస్తుంది. దీంతో వాళ్ళ మ్యాజిక్ ఫిగర్ 25కు రావడంతో ఆ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ దాంట్లో కొంతమంది వేరే పదవులు అడుగుతుండటంతో కొంచెం కాస్త అది ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7 మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్లు వైస్ చైర్మన్ల ఎన్నిక ఇవాళ జరగబోతుంది. నిజామాబాద్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా ఇవాళ 12 గంటలకు జరగనుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.